యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. ఎపిసోడ్ సహకారులను పంపించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 7వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనము వరకు ఉన్న వాక్య భాగము. నిన్ననే నేను చదివాను, ధ్యానించాను. మరొకసారి ఇందులోని కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను భావిస్తున్నాను. వాక్యము వింటున్నప్పుడు లోతైన విషయాల పట్ల మనం ధ్యానం ఉంచాలి, ధ్యాస ఉంచాలి. బాప్తిస్మమిచ్చు యోహాను స్త్రీలు కనిన నరులలో గొప్పవాడు. ఎందుకంటే అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్ముడు అతని యందు నివసించారు. ప్రపంచంలో ఒకే ఒక్కడు ఇప్పటికీ పురుషుని ప్రమేయముతో పుట్టినటువంటి జనాభాలో ఒకే ఒక్కడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి జన్మించినప్పటి నుంచి కలిగిన వాడు. మనందరం రక్షించబడిన తరువాత మనము మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటాం. అది రక్షించబడిన మనం. రక్షణ పొందని వారికి ఈ అనుభవం ఉండదు. పుట్టిన వెంటనే ఎవడు రక్షించబడడు. కనుక యోహానుకు ఒక్కడికే ఇది చెల్లింది. అందుకే అన్నాడు, స్త్రీలు కనిన నరులలో యోహాను వంటి గొప్పవాడు మరొకడు లేడు. అట్లాంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పరిచయం చేయటం కొరకు యెషయా గ్రంథంలో ఒక ప్రవచనంగా అరణ్యములో వినబడుచున్న ఒక గొప్ప శబ్దంగా చెప్పబడ్డాడు. హెరాల్డ్ ఆఫ్ ద గుడ్ న్యూస్, సువార్తకు ముందస్తు వార్తాహరుడు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఇవ్వబడి ఈ లోకానికి పంపించబడిన వాడు లేవీయుడు. జకరియా ఎలిజబెత్ల కుమారుడు. ఇటువంటి గొప్ప వ్యక్తి యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యేసు చెప్పుల వారు విప్పుటకైన నేను యోగ్యుడను కాను, నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను అన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసును పరిచయం చేసినవాడు. ఎవని మీద పరిశుద్ధాత్మ దిగివచ్చునో అతడే దేవుని కుమారుడని అతనికి ముందస్తుగానే తెలుపబడింది. అలాగే పరిశుద్ధాత్ముడు శరీర రీతిగా పావురాకారముగా యేసు మీద నిలిచినటువంటి అనుభవం ఆయన బాప్తిస్మంలో యోహాను చూచాడు. ఇన్ని రుజువులు చూచిన తర్వాత కూడా రాబోవు వాడవు నీవేనా, మరి మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా అన్నప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్సన్? ఇది చెప్పటమే నా ఉద్దేశం.
ఏమిటి అతని ఉద్దేశం? యోహాను ఏమనుకున్నాడు? రాబోవు వాడవు నీవేనా అన్నప్పుడు ఇశ్రాయేలునకు రాజ్యమిచ్చు వాడవు నీవేనా? మేము ఇంకొకళ్ళ కోసం ఎదురు చూడాలా అంటే, ఫర్ ద డెలివరెన్స్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయెల్ షాల్ వి వెయిట్ ఎనీ మోర్ ఫర్ ఎనీ వన్? మరొకటి కోసం మేము ఇంకా ఎదురు చూడాలా? యాజ్ అ నేషన్ ఇజ్రాయెల్ వెయిటింగ్ ఫర్ ద డెలివరెన్స్ ఫ్రమ్ రోమన్స్. అరెస్ట్ అయ్యి ఉన్నప్పటికీ మీరు వెళ్ళి మీ గురువు గారికి చెప్పండి, ఏమనంటే ఇగో ఇవి జరుగుతున్నాయని. మెస్సియా వచ్చినప్పుడు ఏం జరుగుతాయో వ్రాశాడు. గుడ్డివారు చూస్తారు, కుంటివారు నడుస్తారు, మూగవారు మాట్లాడతారు, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు. ఇంతకంటే రుజువు ఏం చెప్పాలి యోహానుకి? ఒక విషయం అర్థమైందా? రాబోవు వాడవు నీవేనా అంటే యేసు జవాబిచ్చాడా? జవాబు ఇవ్వలేదా అంటే జవాబిచ్చాడు. నోటితో కాదు, రుజువులతో సహా ఇచ్చాడు. విచ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ వర్డ్ ఫ్రమ్ మౌత్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద స్క్రిప్చర్? చెప్పండి, ఏది గొప్ప? అవును నేనే అని చెప్పాలా, లేక ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు అతనికి ఏం బయలుపరిచాడు అది ఇప్పుడు జరుగుతున్నాయి? యూ డిసైడ్, నాట్ మీ. యూ డిసైడ్ వెదర్ టు బిలీవ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ అప్ టు యూ. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఇచ్చిన జవాబు, ఆ ఘడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను అనేకులు స్వస్థపరిచి చూపు దయచేసెను. ఇన్ దట్ అవర్ హీ హీల్డ్ మెనీ. ఆ గడియలోనే, వాళ్ళున్నప్పుడే, వారు వచ్చినప్పుడే, వారి కనులు ఎదుటనే. ప్రభు చెప్తుంది ఏంటంటే, ఆయన అడిగాడు, మీరేమనుకుంటారు? మీరు కదా విట్నెస్ అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు అయినా రాబోయేవాడు నేనైనా ఇంకొకరు రావాలా? వీళ్ళు వెళ్ళి బాప్తిస్మం ఇచ్చే యోహానుతో మేము కన్న వాటిని, విన్న వాటిని నీకు తెలియజేస్తున్నామని చెప్పినప్పుడు దే షుడ్ ప్రైజ్ గాడ్. వాళ్ళ దేవుని ఆరాధించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు చనిపోయిన వారు లేపబడుచున్నారు అని బీదలకు సువార్త ప్రకటించబడుతోంది. ఈజ్ ఇట్ సో టుడే? ఇవాళ బీదలకు సువార్త వెళ్తోందా? ఒక ఆయన ప్రకటించాడు, నా సంఘంలో అందరూ ధనవంతులే అని. ఇంకొక ఆయన ప్రకటించాడు, నా సంఘంలో పేదలు ఉండరు అని ప్రకటించాడు. పేదలు వచ్చినా ఇక వారు పేదలకు ఉండరంట ఆయన సంఘానికి వెళ్తే. మరేమైపోతారు? ధనవంతులు అయిపోతారు. కానీ ప్రభు అన్నాడు, ధనవంతులారా మీకు శ్రమ, పేదలారా మీరు దీవించబడ్డారన్నాడు. కానీ మనుషులు మనకు శ్రమ మార్గం వైపే పోతాం. మనం దేవునికి వ్యతిరేకంగానే వెళ్తాం. మనం అదే ఇబ్బంది పడతాం. ఇక్కడ చూడండి, బీదలకు సువార్త ప్రకటించబడుతోంది. బీదలకు సువార్త ప్రకటించబడుచు ఉన్నది. And he answered them, go and tell John what you have seen and heard. The blind receive their sight, the lame walk, lepers are cleansed, and the deaf hear, and the dead are raised up. The poor have good news preached to them. Poor people were neglected people. పేద ప్రజలు తృణీకరించబడిన వారుగా, నిర్లక్ష్యపరచబడిన వారుగా ఉంటారు. అట్లాంటి వారికి సువార్త ఎవడు వెళ్ళి చెబుతాడు? దేవుడే స్వయంగా వచ్చి చెప్పాడు. లూకా 2:11
దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని అర్ధరాత్రి పొలములో మందలు మేపుకుంటున్న కాపర్ల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. హూ విల్ గో? ఎవరైనా ధనవంతుల దగ్గరికి వెళ్తారు, మందలు కాసుకున్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అదే ఇక్కడ చెప్పాడు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. అవునండి, గుర్తుపెట్టుకోండి, బీదలకు సువార్త ఎవడు ప్రకటించడు. ఈవెన్ టుడే, ఇవాళ కూడా చాలా సంఘాలు ధనవంతులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి, పేదవారికి ప్రాధాన్యత లేదు. ఒక ఆయన ధనవంతులనే తనతో ఫెలోషిప్కి ఆహ్వానిస్తున్నాడు. ఎంత ప్రమాదం! పేదలకు సువార్త, గాస్పుల్ ఇన్ స్లమ్ ఏరియాస్, గాస్పుల్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, పూర్ పీపుల్, అటువంటి ప్రాంతాల్లో అటువంటి పేదలకు సువార్త యేసు కాలంలో అందించగలిగారు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు పరిశీలన చేయండి. పేదలను ఎవడు ఆదరించడు, ధనవంతులను ఆదరిస్తాడు. యాకోబు పత్రికలో యాకోబు చెప్పాడు, ఈ ధనవంతులే కదా మీ నామాన్ని దూషించేది. అవును, అక్కడ మనం చూస్తున్నప్పుడు పేద ధనవంతుడు అన్నప్పుడు నేచురల్గా, సాధారణంగా పేదలు నిర్లక్ష్యపరచబడతారు. నో పూర్ మ్యాన్ కెన్ బి ఇన్వైటెడ్. పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు కూడా ముందు బాగా ఘనత గొప్ప ఉన్న వాళ్ళకి ఇస్తాం మనం. పేద పనికిరాని వాడిని, ఎంచబడిన వాడికి ఇస్తామా? ఎంచబడం. ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక శుభకార్యానికి ఇన్విటేషన్ ఇవ్వాలంటే వాచ్మెన్తో స్టార్ట్ చేస్తామా, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో స్టార్ట్ చేస్తామా? ఇన్విటేషన్ కార్డ్. అసోసియేషన్ ప్రెసిడెంట్, దాని తర్వాత మెంబర్స్ అందరికీ ఇస్తాము. కానీ పనోళ్ళకి, ఇస్త్రీ చేసే ఆయనకి, వాచ్మెన్కి ఇస్తారా ఇన్విటేషన్? పనులన్నీ వాళ్ళతో చేపిస్తారు, కానీ ఇన్విటేషన్ ఇవ్వరు. కారణం ఏంటంటే దే ఆర్ పూర్, దే ఆర్ నెగ్లెక్టెడ్. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యేసు ఏమంటున్నాడు? పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. పేదలు ఎప్పుడు నిర్లక్ష్యపరచబడుతూనే ఉంటారు, ధనికులు నిత్యము గుర్తించబడుతూనే ఉంటారు. ఇది సాధారణమైనటువంటి విశేషమే. అయితే యేసుక్రీస్తు ప్రభు పేదలను దర్శించాడు, పేదలను కనికరించాడు, పేదలను ఆదుకున్నాడు, పేదలను స్వస్థపరిచాడు, పేదలతో సహవాసం చేశాడు, తాను కూడా పేదగానే జీవించాడు. పేదలైన మీరు ధన్యులని ప్రకటించాడు. పేదలకు సువార్త అందించటం ఒక విశిష్టమైనటువంటి ఘనకార్యం. అది ఇవాళ కూడా కొనసాగాలి. యు మస్ట్ రీచ్ ఆల్ ద పీపుల్ అండర్ పావర్టీ. అసలు సువార్త అత్యధిక ఫలం ఇచ్చేది వారి జీవితాల్లోనే. అది వారు గుర్తించగలగాలి. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు. అండ్ బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ ఈజ్ నాట్ అఫెండెడ్ బై మీ. హూ వాజ్ నాట్ అఫెండెడ్ బై మీ. నన్ను గూర్చి అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చాడు. అభ్యంతర పడ్డాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అందుకే కబురు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు బతికాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను 30 సంవత్సరాల 6 మాసాలు బతికాడు. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను తాను జీవించినంత కాలము కూడా ఒంటె చర్మము ధరించుకుని మిడతలు కొండతేనే తింటూ తాగుతూ అరణ్యంలో పడి కేకలేస్తూ ప్రజలందరిని ఆకర్షించి
బాప్తిసాల వైపు నడిపించాడు. తన లైఫ్ టాస్క్ ఏమిటంటే ఇంట్రడ్యూషన్ జీసస్ క్రైస్ట్ టు ద సొసైటీ ఆన్ దట్ డే. తాను వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోయాడు 30 ఏట. మరి అటువంటప్పుడు మళ్ళీ ఎందుకు అభ్యంతరం పడుతున్నాడు అంటే, ఒక రాజ్యం ఏర్పడుతుంది అనే భావనతో ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఒక రాజ్యం ఏర్పరుస్తాడు, మెస్సియాగా వచ్చినవాడు ఆ రోమన్స్ యొక్క పీచం అణిచేస్తాడు. అలాంటి ఏమి యేసుప్రభువు దగ్గర కనపట్లా. పలానాది చేస్తాడు అనేది, రాజుగా వస్తాడు అనేటువంటిది వాస్తవం. యూదుల చరిత్రలో వారి యొక్క అభిప్రాయం వాస్తవం, జరిగింది కూడా. అయితే వారికి అర్థం కానిది ఏమిటంటే, క్రీస్తు యొక్క సంఘకాలము నిమిత్తము క్రీస్తు మొదటి రాకడ అర్థం కాల. ఈవెన్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ జెంటైల్ సాల్వేషన్ ఈజ్ ప్రామిస్డ్. అందరూ కూడా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఓల్డ్ టెస్టమెంట్లో సైతం యాక్సెప్టెన్స్ ఉంది. కాబట్టి ఆయన చెబుతున్నాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభువుని క్రైస్తవులందరూ దేవుడు 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 అంటుంటే అభ్యంతరం ఏంటంటే, దేవుడు ఎట్లా అవుతాడు? ఎవరిని గురించి అభ్యంతరపడుతున్నాడు? యేసుని గురించి. అట్టివాడు ధన్యత పోగొట్టుకుంటున్నాడు. ధన్యత విశ్వసించిన వానికే దొరుకుతుంది. అదే చెప్పాడు ఇక్కడ. విశ్వసింపని వాడు ధన్యుడు కాలేడు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసి ధన్యుడు. ఎప్పుడు ధన్యుడు? ఎప్పుడూ ధన్యుడే, మృతులుందినప్పుడునూ ధన్యుడే క్రీస్తునందు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, నిజముగా మనము ధన్యులం కావాలని కోరుతున్నామా? కోరుతున్నట్లయితే క్రీస్తును అంగీకరించాలి. ఒక్కసారి శిరస్సు మీద 40 ఆశీర్వాదాలు వచ్చి పడతాయి. If you accept Jesus Christ as your Savior, you will receive 40 more great blessings poured on your head. నీ తల మీద 40 దీవెనలు పోయి పడతాయి. వాటిలో మొట్టమొదటిది పాపక్షమాపణ, forgiveness of sins and removing the guilt of sin. అపరాధ భావన నుండి నిన్ను బయటకు దేవుడు తీసుకొస్తాడు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 24వ వచనం, యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. యోహాను యేసును సస్పెక్ట్ చేశాడు, కానీ యేసు యోహాను గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మీరేమి చూచుటకు అరణ్యానికి వెళ్ళారు? గాలికి కదులుచున్నారు వెళ్ళినా. మరేమి చూడ వెళ్ళారు? సన్నపుదారులు బట్టలు ధరించుకున్న వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహాల్లో ఉందని. అయితే మరేమి చూడ వెళ్ళి తిని ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్ప వానినని మీతో చెప్పుచున్నాను. Yes, I tell you, and more than a prophet. What then did you go out to see? A prophet? Yes, I tell you, and more than a prophet. అవును, మీరు చూడటానికి వెళ్ళింది more than a prophet. ప్రవక్తల కంటే గొప్పవాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రవక్తల కంటే గొప్పవాడు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడైతే యేసు చెప్పుల వారు ఇప్పటికైనా అతనికి యోగ్యత లేదన్నాడు కదా, మరి అతనికంటే ఎంత గొప్పవాడు ప్రభు? తర్వాత ఇక్కడ సన్నపు బట్టలు ధరించుకున్నవాడు, ప్రశస్తను ధరించుకుని సుఖంగా జీవించేవారు రాజగృహాల్లో ఉన్నారు. అయితే ప్రవక్తగా ఇతడు ఎక్కడున్నాడు? అడవి మార్గాన అన్నాడు, అరణ్యములు అన్నాడు. ఇదిగో నేను నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచును అని
ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. అతడే ఈ యోహాను. ఎవరిని గూర్చి వ్రాయబడినది? ఇదిగో నా దూత. Behold, I send my messenger before your face. You will appear your way before you. Who will appear? Who will appear your way before you? నీ ఎదుట నేను రప్పిస్తున్నాను. ఎవరినంటే నా దూతను రప్పిస్తున్నాను. నీ ముందర నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడని రాయబడినది. అతడే ఈ యోహాను. అతడే ఈ యోహాను. సహోదరుడు, సహోదరి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు స్పష్టమైన రీతిలో యేసు యోహానును గుర్తించి మాట్లాడుతున్నాడు. కానీ యోహాను యేసును గుర్తించకుండా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? యోహాను యేసును గుర్తించలేదు, కానీ యేసు యోహాను గుర్తించాడు. వీరిరువురికి ముందస్తుగా తెలియచేయబడిన వాటిని వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. అందుకని అన్నాడు, లేఖనం నెరవేరింది. యోహానును బట్టి లేఖనం నెరవేరింది. ఇదిగో నేను దా దూతను నీకంటే ముందుగా పంపుచున్నాను అని లేఖనం ఎవరి గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. ఆ యోహాను ప్రత్యక్షమయ్యాడు. ఆ యోహాను ప్రత్యక్షమయ్యాడు. యేసు యోహాను చెరపట్టబడినని విని దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రకటన చేయొచ్చు గలిలయకి వచ్చాడు. యోహాను అరెస్ట్ అయ్యాడు. యోహాను అరెస్ట్ అవటానికి కారణం హేరోదియాను హెచ్చరిక చేశాడు హేరోదును వారి వ్యభిచార పాపాన్ని బట్టి. ఆ కారణం చేత అరెస్ట్ చేయించబడ్డాడు, శిరచ్ఛేదనం చేయించబడ్డాడు. మీరు ఒకటి ఆలోచించాలి సహోదరుడా, సహోదరి. బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యలో యేసును గుర్తించి సాక్ష్యం ఇచ్చి జీవించాలి. కానీ చివరిలో ఆయన సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. సహోదరుడా, సహోదరి, నేను వాక్యాన్ని ముగిస్తూ నేను మనవి చేస్తున్నాను. ఎవని గురించి వ్రాయబడిందో అతడే ఈ యోహాను. ఈ యోహానే రాబోతున్న ఏలియా అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు. మలాకీ గ్రంథము చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో రాబోతున్న ఏలియా ఇతడే అన్నాడు. రాబోతున్న ఏలియా ఇతడే. యాకోబు పత్రికలో రాస్తూ అన్నాడు, యాకోబు పత్రికలో ఈ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి తన ఫలం వేయలేదు, ఆకాశం తన వర్షం వేయలేదు. ఆ ఏలియా పిల్లలను తండ్రుల వైపు, తండ్రులు పిల్లల వైపు తిప్పటానికి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తకు కన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఈ లోకానికి యోహాను పంపించబడ్డాడు. కనుక యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా యేసు గుర్తించి, అతడు గాలి కదులుతున్న రెల్లి కాదు, సన్నపు బట్టలు ధరించుకున్నందున కాదు. మరి ఎందుకయ్యా ఏం చుట్టాకెళ్ళారు? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చే యోహాను ప్రవక్తల కంటే గొప్పవాడు. ఎందుకంటే క్రీస్తును ఇంట్రడ్యూస్ చేసిన ఘనత దేవుడు అతనికే ఇచ్చాడు. యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చాడు. అతను యేసుక్రీస్తుకి శిష్యుల్ని ఇచ్చాడు. ఆయన శిష్యులు ఇద్దరు ఆయన వెంబడించినట్టుగా ఉంది వాక్యాలు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, బాప్తిస్మము ఇచ్చే యోహాను వలె మనము ప్రభువు పట్ల ఉంటున్నామా లేక అనుమానిస్తున్నామా? వాక్యం చెబుతున్న మాట, అనుమానించిన వాడు దేవుని కార్యాన్ని చూడలేడు. అనుమానించిన వాడు దేవుని కార్యమును చూడలేడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకున్నాం.
మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఎస్ఎంఎస్ ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏసే పరిష్కారం 2020 నాటికి 10,000 ఎపిసోడ్స్ 10 ఛానల్స్ ద్వారా చేయాలని సంకల్పించి ప్రారంభించాము. ఈ ప్రోగ్రాం కంటిన్యూ అయ్యేట్లుగా ప్రార్థించండి. ప్రేమ సాక్షిలో రాత్రి 7 గంటలకు అద్భుతమైన వాక్య ధ్యానము ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసారం అవుతుంది, వీక్షించండి. ఇతర ఛానల్స్లో కూడాను 24 అవర్స్ ఛానల్స్లో ఎవ్రీడే ఎపిసోడ్స్ చేస్తున్నాము. వీటి కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసు దివ్య నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక, ఆమేన్.